ప్రెజెంట్ మనం ఎడక్టర్ కెనాల్ బ్లాక్ ఇస్తున్నాము. ఇది పోస్ట్ ఆప్ టీకేఆర్లకి, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ పేషెంట్స్కి, వీటికి పోస్ట్ ఆప్ ఎనాల్జీసియాకి బాగా వర్కౌట్ అవుతుంది. దీన్ని మీడియల్ సైడ్ ఆఫ్ థై మనం ప్రోబ్ ఫిమరల్ ఆర్టరీని లొకేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఫిమరల్ ఆర్టరీ. ఆ కొలాప్స్ అవుతున్నది ఫిమరల్ వెయిన్. ఆ పల్సేటింగ్ అన్నగా ఉన్నది ఫిమరల్ ఆర్టరీ. ఓకే, దీంట్లో మీడియల్ సైడ్ వచ్చేసేసి వాస్టస్ మీడియాలిస్ మజిల్. ఇది వాస్టల్ మీడియాస్. అటువైపు వచ్చేసేసి అడక్టర్ మ్యాగ్నస్, అడక్టర్ లాంగస్. కిందది ఇటువైపు లేటరల్ సైడ్ పెట్టుకోవాలి. పైన సార్టోరియస్ మజిల్. ఫిక్స్ చేసుకోవాలి. దీనికి మనం డ్రగ్స్ 22 వేసుకో. మనం దీనికి ఎనావిన్ 0.5% ఎనావిన్ తీసుకొని డబల్ డైల్యూట్ చేసుకుంటాం. అప్పుడు మన కాన్సన్ట్రేషన్ 0.5 ఎనావిన్ అవుతుంది. ప్లస్ మనకి బ్లాక్ కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే ఎడ్జువెంట్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ క్లోనిడిన్ కానీ, డెక్సా కానీ. నేను ప్రజెంట్ అయితే డెక్సా 8 mg యాడ్ చేసుకున్నాను. ఇది ఎనాల్జీసియా అనేది మనకి 24 to 30 hours వరకు వస్తుంది. ఆ ఆర్టరీకి లేటరల్గా ఉన్నది మనం దీంట్లో ఈ బ్లాక్లో 2 నర్వ్స్ని బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఒకటి సెఫానస్ నర్వ్, ఒకటి నర్వ్ టు వాస్టస్ మీడియాలిస్. ఈ 2 చూసుకోవాలి. మనం ఎప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్లో నీడిల్ విజువలైజేషన్ అనేది ఉండాలి. మన నీడిల్ కనిపిస్తూ ఉంటే మన నీడిల్ దాని ప్రకారం మనం యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, నీడిల్ టిప్ అనేది ఎప్పుడు విజువలైజ్ ఉండాలి. ఓకే సార్. చూసారా, మనకు పాప్ వస్తుంది ఇక్కడ. అప్పుడు మనం కరెక్ట్గా సెఫానస్ నర్వ్ దగ్గర ఉన్నట్టు while giving aspirate. చూసారా, కరెక్ట్గా అది మనం ఆర్టరీని పుష్ చేస్తున్నాం. కిందకి వెళ్ళాలి. వెళ్ళడం వస్తుంది కదా. ఇప్పుడు మనం నర్వ్ని డైసెక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రాపర్ పొజిషన్లో టిప్ కనిపిస్తుందా అయ్యా? ఆర్టరీ ఎప్పుడు మిడ్ పొజిషన్లో ఉంచుకోవాలి యాక్చువల్గా. అప్పుడు మనం ప్రాపర్గా అదే అంత ఆర్టరీని పుష్ చేస్తుందా?